సిటీ న్యూస్ కి స్వాగతం। ఖండించాలి ఉగ్రవాదుల దాడులను, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండించాలి। జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి, ఉగ్రవాదాన్ని నశించాలి, ఉగ్రవాదం నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి ఉగ్రవాదం నశించాలి, నశించాలి ఉగ్రవాదులను నశించాలి, నశించాలి ఉగ్రవాదులను, ఉగ్రవాదం ఖండించాలి, ఉగ్రవాదుల దాడులను ఖండించాలి, ఉగ్రవాదుల దాడులను ఖండించండి, ఉగ్రవాదుల దాడులను ఖండించండి। ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఘటన అది మొత్తం మానవతా హృదయం ఎవరికైనా ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇలా చాలా బాధపడుతున్నటువంటి అంశం। ఒక అందరూ కొత్తగా పెళ్ళైన జంటల్ని ముఖ్యంగా కులం మతం పేరు అడిగి పర్టికులర్గా కాల్చంపడం అనేది ఇది పెద్ద ఇష్యూగా మారింది। ఎందుకంటే ఇవాళ ఉగ్రవాదులకి కావాల్సింది భారతదేశంలో మత ఘర్షణలు, అదేవిధంగా ఆర్థిక విచ్ఛిన్నం అని వాళ్ళు ఉగ్రవాదులు కోరుకుంటున్నారు। ఆ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కోరుకునేది భారతదేశ ఆర్థిక సంక్షోభాన్ని కోరుకుంటున్నారు। కాబట్టి మత ఘర్షణలు కావాలనే పర్టికులర్ కోణం నుంచి ఇవాళ మతాన్ని అడిగి ప్రత్యేకంగా దాడులు చేయడం అంటే సిగ్గుచేసిన విషయం। ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని పక్షాలు ఇవాళ ఒక రాజకీయ పక్షము ఒక స్వచ్ఛంద సంస్థ కాదు, అందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద స్పందిస్తున్నారు। మనం ఎందుకు స్పందించద్దు, మన శివనగర్లో ఉన్న వాళ్ళం ఎందుకు స్పందించద్దు అనేటువంటి ఆలోచన నుండి ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించిన వెంటనే మన శివనగర్ పద్మశాలి కుల పెద్ద మన భాస్కరన్న గారు వెంటనే స్పందించి ఇది మంచి కార్యక్రమం చేయండి అని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా అనేక కోణాల్లో స్పందన బాగా వచ్చింది। కాబట్టి మీరు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపన్యాసం ఇచ్చే సమయం కాదు, ఇది హిందువులపై జరిగిన దాడి, అవి సాధించేది ఏం లేదు। నాకు బాధ కలిగింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంట ఆ తండ్రి ఆ అల్లుడిని ఆ బిడ్డను ఫ్లైట్ టికెట్ ఇప్పించి సంతోషంగా పోయి రమ్మంటే వారం కూడా కానీ పెళ్లి కానీ జంటలను నిర్దాక్షిణ్యంగా పాయింట్ ఇప్పి నువ్వు ముస్లిం హిందువు అని చూసి కాల్చి చంపింది। ఇది ఎంత అమానుషమైన చర్య అంటే ప్రతి వాడు చీములు ఎత్తున్న వాడు ప్రతి వాడు కూడా ఇది ఖండించాల్సింది। ఏ బైబుల్లో చెప్పలే, ఏ ఖురాన్లో చెప్పలే, ఏ భగవద్గీత చెప్పలే ఎవరిని చంపవని। కానీ ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నీకేదైనా ఉంటే ఇంకే రకంగా చూసుకో, కానీ అమాయకుల టూరిస్టులను చంపి భయభ్రాంతులకు గురి చేయడాన్ని చిన్నపిల్లలు మహిళలను వదిలిపెట్టి మహిళలను పక్కలు జరుగు మగవాళ్ళను మాత్రమే కాల్చి 26 మందిని అమాయకులు టూరిస్టు చూద్దామని పోయిన టూరుకు పోయిన వాళ్ళని దొరకబడి చంపడం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నా। ఇది ఒక మంచి కార్యక్రమము, నాకు కొంచెం శక్తి ఉండేది ఉంటే నేను అన్ని రకాల నుంచి అందరినీ కలిపి ఒక సమన్వయం చేసి జరిపాలి, పెద్దగా జరపాలని ఉంటే అమ్ముడు చెప్పగానే ఇది మంచి ఆలోచన। అయితే ఆదివారం నాడు ఒక మీటింగ్ పెట్టి కార్పొరేటర్లు అందరినీ సమన్వయం చేసి అన్ని దిక్కుల నుంచి తీసుకొచ్చి ఒక భారీ ఎత్తున నడుపుదాం, మనం ఒక మంచి అది ఉందాం। మన దగ్గర ఒక అమ్మాయి మొన్న ఎట్లయితే ఐఏఎస్ టాపర్ శివనగర్లో ఉండడం అయింది, ఆ విధంగా దీన్ని కూడా పెద్దగా చేద్దామనంటే అయినప్పటికీ తమ్ముడు స్వీకరించినందుకు అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం అందరికీ మన ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, అమర వీరులకు టూరిస్టులపై జరిగిన అఘాయిత్యాన్ని, అమాయక టూరిస్టులపై జరిగిన అఘాయిత్యాన్ని